వెల్కమ్ వ్యూవర్స్. ఈ కథ మహారాష్ట్రలోని పూణే సిటీలో జరిగింది. అది మార్చి 19, 1996. ముగ్గురు మహిళలు ఒక ఇంట్లోకి చొరబడ్డారు. ఆ మహిళల్లో ఒక ఆమె వృద్ధురాలు. ఆమె పేరు అంజనాబాయ్. ఆమె పక్కన ఒక స్త్రీ చేతిలో ఒక చంటి బిడ్డను పట్టుకొని ఉంది. ఆమె పేరు రేణుక. అంజనాబాయి పెద్ద కూతురు. అంజనాకి మరోవైపు సీమ అనే ఇంకొక మహిళ ఉంది. ఆమె అంజనాబాయికి రెండో కూతురు. అంజనాబాయి వెళ్ళింది తన రెండో భర్త ఇంటికే. రెండవ భర్త ఆమెని వదిలేసి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ముగ్గురు స్త్రీలు అతన్ని చూడటానికి వచ్చారు. కాని అతను ఇంట్లో లేడు. అతని రెండో భార్య ప్రదీప ఇంట్లోనే ఉంది. ఆ ముగ్గురు అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చేసరికి కంగారు పడిన ప్రదీప, "నువ్వు ఎవరు?" అని అడిగింది. అంజనాబాయి నవ్వుతూ, "నేను నీ భర్తకి మొదటి భార్యని" అని చెప్పింది. వెంటనే, "అయ్యో, మీరు అంజనాబాయా? రండి రండి, కూర్చోండి. ఇది మీ ఇల్లే. నేను మీకు కాఫీ తెస్తాను" అని చెప్పింది ప్రదీప. తన బిడ్డను అంజనాబాయికే ఇచ్చింది. పాపం, ప్రదీపకి అప్పుడు తెలియదు తన బిడ్డను ఎవరికి ఇస్తుందో. ఆ ముగ్గురు మహిళలు సీరియల్ కిల్లర్స్ అని. ప్రదీపను చూసి ఆ ముగ్గురు స్త్రీలు వంకర చూపుతో నవ్వుకున్నారు. ఈలోగా గోడకి వేలాడుతున్న ఫ్యామిలీ ఫోటోలో కనిపిస్తున్న భార్య, భర్త, ఇద్దరు పిల్లలను చూసిన సీమ అంజనాబాయితో, "అమ్మా, మా నాన్నకి నీ ఒళ్ళో కూర్చున్న పాప కాకుండా ఇంకో కూతురు కూడా ఉన్నట్టుంది. కాబట్టి మనం తొందరపడకూడదు" అని నెమ్మదిగా చెప్పింది. ఈలోపు ప్రదీప కాఫీ తీసుకొచ్చింది. అంజనాబాయి కాఫీ తీసుకుంటూ, "మీకు ఇద్దరు పిల్లలా? మరి పెద్ద బిడ్డెక్కడా?" అని అడిగింది. "తను స్కూల్కి వెళ్ళింది" అని చెప్పింది ప్రదీప. "ఏ స్కూల్? పేరు చెప్పు. మేము వెళ్లే దారిలో పాపని కలుస్తాం" అంది అంజన. స్కూల్ పేరు చెప్పింది ప్రదీప. ఆ ముగ్గురు స్త్రీలు ఒకరినొకరు చూసుకొని, "ఇక మేం వెళ్ళొస్తాం" అని బయలుదేరారు. అలా సమయం సాయంత్రం 5 అయ్యింది. ప్రదీప పెద్ద కూతురు ఇంకా ఇంటికి రాలేదు. ప్రదీప కంగారుగా తన కూతురు క్లాస్మేట్స్ దగ్గరికి వెళ్లి అడగ్గా ఆ పిల్లలు, "ఆంటీ, స్కూల్ అయిపోయాక తను మాక్కూడా కనిపించలేదు" అని చెప్పారు. దీంతో ప్రదీప కంగారు మరింత ఎక్కువయింది. ఈలోపు ఆమె భర్త మోహన్ ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకుని వెంటనే స్కూల్కి వెళ్లి, "నా కూతురు ఇంకా ఇంటికి రాలేదు. తనింకా ఇక్కడే స్కూల్లో ఉందా?" అని అడిగాడు. ఆ పాప క్లాస్ టీచర్ వచ్చి, స్కూల్ ముగిశాక ఒక 45 ఏళ్ల మహిళ లోపలికి వచ్చి, "ఈ పాపకి నేను అత్తనవుతాను. వీళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసి, నేను ఇంట్లో లేను, నేను వచ్చేంతవరకు పాపని మీ ఇంట్లో ఉంచమనింది. అందుకే వచ్చాను" అని చెప్పి పాపను తీసుకెళ్ళింది. అంటే అంజనాబాయి తీసుకెళ్లి ఉంటుందా? తన భర్త కూతుర్ని ఎందుకు తీసుకెళ్ళుంటుంది? కేవలం కిడ్నాప్ చేసిందా? లేక ప్రాణహాని ఏమైనా తలపెట్టిందా? అసలు వాళ్ళని సీరియల్ కిల్లర్స్ అని ఎందుకు అంటున్నారు? ఆ వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మోహన్కి ఏమీ అర్థం కాక టెన్షన్తో ఇంటికి వెళ్లి తన భార్యతో, "నువ్వు ఎవరికైనా కాల్ చేసి మన పాపని స్కూల్ నుంచి తీసుకురమ్మని చెప్పావా?" అని అడిగాడు. దానికి ప్రదీప, "నేనెందుకు అలా చెప్తాను?" అంది. వెంటనే ఏదో గుర్తొచ్చి, "అవును, మర్చిపోయా. మీ మొదటి భార్య అంజనాబాయి ఈరోజు ఉదయం ఇంటికి వచ్చింది. ఆమె తిరిగి వెళ్ళిపోతూ పెద్ద పాపని స్కూల్ దగ్గర చూసి వెళ్తా స్కూల్ పేరు చెప్పమని అడిగింది. అంటే ఆమె తీసుకెళ్లి ఉంటుందా?" అని అడిగింది ప్రదీప. "ఆమె నా కూతుర్నెందుకు తీసుకెళ్ళింది" అని అనుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు దానిని పెద్ద విషయంగా తీసుకోలేదు. "పైగా మీ మొదటి భార్య అంటున్నారు కదా, కాబట్టి 2 రోజులు వేచి చూడండి. మీ పాపని మీకు ఇచ్చేస్తారు. 2 రోజుల తర్వాత కూడా ఆ పాపని తీసుకుని రాకపోతే ఆ తర్వాత మేమే ఖచ్చితంగా చర్య తీసుకుంటామని అన్నారు. ఇంతలో పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం మోహన్కి చేరవేశారు. అది ఏంటంటే, మోహన్ కూతురు చదువుతున్న స్కూల్ దగ్గర ఉన్న తోటలో ఒక స్కూల్ అమ్మాయి బాడీ పడి ఉందని. అది విన్న మోహన్ చాలా భయపడ్డాడు. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. పోలీసులు అతన్ని ఆ తోటకి తీసుకువెళ్లారు. అక్కడ ఆ డెడ్ బాడీని చూసి గుర్తుపట్టిన మోహన్, "అది నా బిడ్డే" అంటూ కుప్పకూలిపోయాడు. పోలీసులు అన్ని ఆధారాలు సేకరించిన తరువాత మోహన్ నుండి కూడా కంప్లైంట్ తీసుకుంటూ, "మీ మొదటి భార్య ఇది చేసి ఉంటుందంటారా?" అని అడిగారు. అంజనాబాయి ఒక భయంకరమైన వ్యక్తి.
ఆమె తరచుగా జేబు దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడేది. నేను ఇన్నాళ్ళు ఆమెను ఒక దొంగ అని మాత్రమే అనుకున్నాను. కానీ ఆమె ఒక హంతకురాలవుతుందని అనుకోలేదు. ఆమెను పట్టుకొని శిక్షించండి అంటూ బోరున విలపించాడు మోహన్. వెంటనే పోలీసులు అంజనాబాయి ఇంటికి వెళ్లారు. వాళ్ళని చూసి ఆ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అతన్ని పట్టుకున్నారు. విచారణలో అతను అంజనాబాయి పెద్దలుడు రేణుకా భర్త కిరణ్ షిండేగా తెలుసుకున్నారు. పోలీసులు ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఇంట్లో చాలా రక్తపు మరకలు కనిపించాయి. దాంతో వారే నిజమైన హంతకులని నిర్ధారించారు. అక్కడ ఒక పెట్టె కూడా కనిపించింది. అది తెరిచి చూడగా ఆ పెట్టెలో చిన్నపిల్లల బట్టలు వేర్వేరు సైజుల్లో ఉన్నాయి. కిరణ్ షిండేని ఇంట్రాగేట్ చేయడం ప్రారంభించారు. చెప్పు, అసలు మీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు? మా అంతటా మేం నిజమేంటో తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. మేం నిజం కనుగొంటే నీకు శిక్ష మరింత పెరుగుతుంది. ఆలోచించుకో అని అన్నారు. అతను శిక్షకు భయపడి నిజం చెప్పడం ప్రారంభించాడు. అంజనాబాయి ఒక పేద కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు అంజనాబాయికి కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టేవారు కాదు. అంజనాబాయి ఎప్పుడూ ఆకలితో ఉండేది. కడుపు నింపుకోవడానికి ఆమె చిన్న చిన్న దొంగతనాలు చేయడం ప్రారంభించింది. చిన్నతనం నుండే దొంగతనాలకు అలవాటు పడిన అంజన దొంగతనాన్ని తన వృత్తిగా మార్చుకుంది. ఆమెకు యుక్త వయసు వచ్చాక ఆమెను ఒక వ్యక్తి ప్రేమించాడు. అంజనాబాయి కూడా అతన్ని ప్రేమించింది. అతను ఒక లారీ డ్రైవర్. వీళ్ళిద్దరూ పూణే వెళ్లిపోయి పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. వివాహం తర్వాత అంజనాబాయికి దొంగతనం చేయాల్సిన అవసరం రాలేదు. ఆమెకు ఒక ఆడపిల్ల కూడా పుట్టింది. ఆమె పేరు రేణుక. అంతా మంచిగా కొనసాగుతుంది అనుకునే లోపే ఒకరోజు అంజన భర్త, నేనింక నీతో జీవించలేను, నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని పూణే నుండి వెళ్లిపోయాడు. అంజనాబాయి జీవితం మళ్లీ మొదటికి వచ్చింది. ఆమె ఇప్పుడు ఒంటరిగా లేదు. ఆమెకు ఒక బిడ్డ ఉంది. ఇప్పుడు తనతో పాటు తన బిడ్డని కూడా చూసుకోవాలి. తప్పని పరిస్థితుల్లో అంజన మళ్లీ దొంగతనాలు చేయడం ప్రారంభించింది. చిన్న చిన్న దొంగతనాల నుండి పెద్ద దొంగతనాలు చేయడం నేర్చుకుంది. ఆమె దొంగతనం చేసినప్పుడు తరచుగా పట్టుబడేది. ఆమెను కొట్టేవారు. కొన్నిసార్లు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేవారు. అప్పట్నుంచి తన బిడ్డని కూడా దొంగతనాల్లో వాడటం మొదలుపెట్టింది. ఇది ఇలా ఉండగా అంజన మళ్లీ వేరొకరిని ప్రేమించింది. అతనే మోహన్. తను ఒక మాజీ సైనికుడు. అతను కూడా అంజనాను చాలా ప్రేమించేవాడు. అతనికి అంజనాకు ఇంతకుముందే వేరొకరితో పెళ్ళయి ఒక కూతురు కూడా ఉందని తెలుసు. అయినా కూడా అంజనాను పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత వారికొక కూతురు జన్మించింది. ఆమె పేరే సీమ. మోహన్ అంజనాను మంచి అమ్మాయి అనుకుని పెళ్లి చేసుకున్నాడు. కానీ వివాహం తర్వాత ఆమె ఒక దొంగ అని తెలిసింది. దొంగతనాలకు అలవాటు పడిన అంజన పెళ్లైన తర్వాత కూడా అదే పని చేసేది. కాబట్టి ఆమె పట్టుబడిన ప్రతిసారీ పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లేవారు. మోహన్కి ఇది నచ్చలేదు. అంజనా దగ్గరకు వెళ్లి ఆమెకు అవసరమైనంత డబ్బు ఇస్తానని, ఈ దొంగతనాలు మానేసి మంచి జీవితం గడుపుదామని చెప్పాడు. అంజనాకి ఇది నచ్చలేదు. ఎందుకంటే తన మొదటి భర్త వదిలేసినప్పుడు ఈ దొంగతనాలు చేసే మేము కడుపు నింపుకున్నామని చెప్పింది. మోహన్కు ఇంకా అక్కడుంటే అతనికి చాలా అవమానంగా అనిపించింది. నేనింక నీ భర్తని కాదు, నన్నింక వెతుక్కుంటూ రాకు అని చెప్పి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. మొదటి భర్తలాగే రెండో భర్త కూడా వదిలేసి వెళ్లిపోవడంతో తనపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. ఆమె చిన్నపిటి నుండే తన కూతుర్లిద్దరికీ దొంగతనం అనేది ఒక గొప్ప పని అని చెప్పేది. వారికి దొంగతనం చేయడానికి శిక్షణ ఇచ్చేది. తన పిల్లలకి కూడా దొంగతనం నేర్పించడానికి ఒక కారణం ఉంది. ఆమె దొంగతనం చేసి పట్టుబడితే ఆమెను కొడతారు. అదే చిన్నపిల్లలు దొంగతనం చేసినప్పుడు వారు వారిపై జాలిపడతారు. కాబట్టి వారు పట్టుబడినా ఆకలితో ఉన్నాం అందుకే ఇలా చేశామంటే వారు పర్సు నుండి 10-20 తీసి ఇస్తారు. కాబట్టి ఈ పిల్లల్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకోవడానికి అంజన తన కుమార్తెలకు దొంగతనం నేర్పించి ఆ డబ్బుతో వారు ముగ్గురు జీవించడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత అంజన మొదటి కుమార్తె రేణుక ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. పెళ్లైన వెంటనే భర్తతో కలిసి వెళ్లిపోయింది. ఆ తర్వాత అంజన తన రెండవ కూతురితో జీవిస్తుంది. కాని తన మొదటి కూతురు రేణుక వివాహమైన తర్వాత కూడా దొంగతనం మానేయాలనే ఆలోచన రాలేదు. రేణుక కొన్ని సంవత్సరాలుగా దొంగతనం చేస్తుంది. ఇప్పుడు తనకి ఒక బిడ్డ కూడా ఉంది. అలా 1990 సంవత్సరంలో ఆమె దొంగతనం చేయడానికి తన బిడ్డతో ఆలయానికి వెళ్ళింది. అక్కడ కొన్ని పర్సులు దొంగలించి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకునే సమయానికి
కొంతమంది కంగారుగా గుడి నుండి బయటికి వెళ్తున్న రేణుకను చూసి అనుమానపడ్డారు. జనాలందరూ రేణుకను చుట్టుముట్టారు. వాళ్ళందర్నీ చూసి ఏం చేయాలో తెలియక మనసులో ఈరోజు నా పని అయిపోయింది అని అనుకుంది. ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి, ఈ అమ్మాయి దొంగలా కనిపిస్తుందా? ఆమె చేతిలో ఒక పసిబిడ్డ ఉంది. ఒక తల్లి దొంగతనం చేస్తుందా? వేరెవరో దొంగలించుంటారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్లతో రేణుకకు క్షమాపణలు చెప్పించాడు. ఈ సంఘటన అయ్యాక రేణుకకి ఒకటి అర్థమయ్యింది. మనం దొంగతనానికి వెళ్ళినప్పుడు చేతిలో బిడ్డ ఉంటే అందరూ బిడ్డను చూసి జాలి పడతారు. కాబట్టి మనం దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు ఉపయోగించే ఉపాయం ఇదే. మనం ఈసారి నుంచి చేతిలో ఒక బిడ్డతో దొంగతనం చేయాలి అని చెప్పింది. అది విన్న అంజనాబాయి, నీ దగ్గర చంటి బిడ్డ ఉంది, మరి మా దగ్గర ఎవరూ లేరు కదా అని అంటుంది. కాబట్టి అక్కడ్నుంచి వాళ్ళకి పిల్లల్ని కిడ్నాప్ చేయాలనే ఆలోచన మొదలయ్యింది. ఇంకా తరువాత నుంచి పిల్లల్ని ఎక్కడ కిడ్నాప్ చేయాలి, ఎలా కిడ్నాప్ చేయాలని ఆలోచించడం మొదలుపెట్టారు. వాళ్ళ మొదటి ప్రణాళిక ఏంటంటే, మనం కిడ్నాప్ చేసిన బిడ్డ కోసం ఎవరూ వెతకకూడదు, ఎవరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయకూడదు. కాబట్టి మనం అలాంటి వాళ్ళనే వెతకాలి. మనం కేవలం నిరుపేద కుటుంబంలో ఉన్న పిల్లల్నే కిడ్నాప్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినా పోలీసులు పేదల ఫిర్యాదు పట్టించుకోరు. అందుకే వాళ్ళు పేద పిల్లల్ని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు. అదే సంవత్సరంలో అంటే 1990 సంవత్సరంలో వారు ఒక బస్టాప్లో బిచ్చగాడిని గమనించారు. ఆ బిచ్చగాడి పక్కన అతని కొడుకు ఉన్నాడు. పిల్లాడి వయసు 2 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఆ పిల్లాడే మనకు కరెక్ట్ అని నిర్ణయించుకున్నారు. వెంటనే బిచ్చగాడి దగ్గరికి వెళ్లి, ఎందుకు ఇక్కడ కూర్చొని ఇంత కష్టపడి అడుక్కుంటున్నావు? నాకు తెలిసిన చోట ఉద్యోగం ఉంది. నీకక్కడ ఉద్యోగం ఇస్తే నువ్వు పనికి వస్తావా అని అంజనాబాయి అడిగింది. దానికి ఆ బిచ్చగాడు, నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే నేను తప్పకుండా చేస్తాను అని అన్నాడు. అతనలా చెప్పగానే అంజనాబాయి, మరి ఆ ఉద్యోగం ఇక్కడ నుండి చాలా దూరం, బస్సులో వెళ్ళాలి, వస్తావా అని అడిగింది. ఖచ్చితంగా వస్తా అని అన్నాడు. అంజనాతో కలిసి బిచ్చగాడు బస్సు ఎక్కాడు. బస్సు బయలుదేరింది. 2-3 బస్టాప్లు దాటాక అంజనా ఏమైనా తిన్నావా అని అడిగింది. దానికి బిచ్చగాడు, నేను ఉదయం నుండి ఏమీ తినలేదు అని అన్నాడు. వెంటనే అంజనాబాయి తన బ్యాగ్లో నుంచి కొంత డబ్బు తీసి, నాకు కూడా ఆకలిగా ఉంది, నీకు నాకు తినడానికి ఏదైనా తీసుకో అంది. బిచ్చగాడు బస్సు దిగి దుకాణానికి వెళ్లిన వెంటనే బిచ్చగాడి కొడుకుని తీసుకొని ఆ బస్సు నుండి వేరే బస్సు ఎక్కించింది అంజన. మొదటి కిడ్నాప్ విజయవంతమయ్యింది. తర్వాత వారు ఆ పిల్లవాడిని ఉపయోగించి 50 నుండి 60 కంటే ఎక్కువ దొంగతనాలు చేశారు. 50 నుండి 60 దొంగతనాలు చేసినందున ఈ పిల్లాడిని అందరూ గుర్తుపడుతున్నారు. పైగా పిల్లవాడు కూడా పెద్దవాడవుతున్నాడు. ఇంకా ఆ పిల్లాడితో దొంగతనాలు చేస్తే పట్టుబడతాం. ఇంకా ఈ పిల్లాడిని చంపేయడమే ఏకైక మార్గం అనుకుని వాళ్ళు ఆ పిల్లాడిని ఎలాంటి కనికరం లేకుండా చంపేశారు. సరే పోని వాళ్ళిక్కడితో ఆగారా? లేదు. ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేసి 50 నుండి 60 దొంగతనాలు చేశాం. అదే ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది అని వాళ్ళు ఆలోచించారు. భారీ జనసమూహం ఉన్న పండుగలకి వెళ్తే అక్కడ చాలా హడావిడిగా ఉంటుంది. ఇంత జనసమూహంలో నిర్లక్ష్యంగా ఉన్న తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని సులువుగా కిడ్నాప్ చేయొచ్చు అనుకున్నారు. కాబట్టి ఆ పథకం ద్వారా వారు చాలామంది పిల్లలను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన వాళ్లలో ముఖ్యమైన పిల్లాడు సంతోష్. ముఖ్యమైన దొంగతనాలకి ఆ పిల్లాన్ని తీసుకెళ్లేవారు. అలా ఒకరోజు ఆలయ ఉత్సవంలో దొంగతనం చేయడానికి అంజనాబాయి మరియు ఆమె 2వ కుమార్తె సీమ సంతోష్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత సీమ చాలా జేబులు కొట్టి డబ్బు దొంగలించింది. ఇలా దొంగతనం చేస్తూ ఉండగా సీమ పట్టుబడింది. కానీ ఈ సమయంలో సీమాతో సంతోష్ లేడు. అంజనాబాయి చేతిలో ఉన్నాడు. కాని అంజనాబాయి సీమా నుండి కొంచెం దూరంలో ఉన్న మెట్ల మీద ఉంది. వెంటనే ఆమె సంతోష్ని మెట్ల మీద నుండి తోసేసింది. 2 సంవత్సరాల సంతోష్ మెట్లపై నుండి కిందకి దొర్లుకుంటూ వెళ్లి నేలపై ఉన్న చిన్న స్తంభాన్ని ఢీకొట్టాడు. తలకు గాయమై రక్తం కారుతూ ఉంది. సీమా చుట్టూ ఉన్న జనం సంతోష్ వైపు సహాయం చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇదే సరైన సమయం అనుకోని సీమ అక్కడి నుంచి పారిపోయింది. కాని సంతోష్ని ఇక్కడే వదిలేస్తే ఖచ్చితంగా పోలీసుల ఎంక్వైరీలో పట్టుబడతామని, అయ్యో నా మనవడు పడిపోయాడు అని ఏడుపు నటించి సంతోష్ని అక్కడ్నుంచి తీసుకెళ్లిపోయింది అంజన. సంతోష్కు చికిత్స అందిస్తే ఎటువంటి సమస్య ఉండదు అని డాక్టర్ చెప్పాడు.
కానీ ఆమె సంతోష్కి చికిత్స అందించదు. అలా తలకి దెబ్బ ఉన్న సంతోష్ని ఒక గుడ్డలో కప్పి చాలా దొంగతనాలు చేస్తుంది. కానీ దీని కారణంగా సంతోష్ తలకు ఇన్ఫెక్షన్ అవుతుంది. పిల్లాడు నొప్పితో రోజంతా ఏడుస్తూనే ఉండేవాడు. సంతోష్ ఏడుపు విని ఇరుగు పొరుగు వారు ఎవరైనా తమ ఇంటికి వస్తే తమ గుట్టంతా తెలిసిపోతుందనుకొని వెంటనే అంజన ఏమాత్రం వెనకాడకుండా పిల్లాడి తలపైన ఇనుపరాడ్డుతో కొట్టి చంపుతుంది. ఈ సంతోష్ శవాన్ని పారేయడానికి రేణుక భర్తను వ్యాన్ తీసుకుని రమ్మని చెప్తుంది. అతను శవాన్ని వ్యాన్లో వేసుకుని చెత్తబుట్టలో పడేసి వచ్చాడు. అంజన కిడ్నాప్ దొంగతనాలకి రేణుక భర్తే సహాయం చేస్తూ ఉంటాడు. అంజనాబాయి మరియు ఆమె కుమార్తెలు తప్పించుకుంటూనే ఉన్నారు. వాళ్ళు ప్రధాన నగరాల్లో కిడ్నాప్ చేసి ఆ పిల్లల్ని వేరే నగరానికి తీసుకెళ్లి అక్కడ దొంగతనాలకు వాడుకునేవారు. 1990 నుండి 1996 వరకు పోలీసులు దాఖలు చేసిన అధికారిక ఫిర్యాదు ప్రకారం 19 మంది పిల్లలు తప్పిపోయారు. కిడ్నాప్ తర్వాత 9 మంది పిల్లలు చంపబడ్డారు. తప్పిపోయిన పిల్లలందరి వయస్సు లెక్కిస్తే 6 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలే ఉన్నారు. ఇంకోవైపు అంజనాబాయి తన రెండవ భర్తను గుర్తు చేసుకుంది. నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాడా అని అనుకుని అందుకే అతని కూతుర్ని చంపడానికి వాళ్ళ ఇంటికి వెళ్లి తను అక్కడ లేదు అని తెలుసుకుని స్కూల్కి వెళ్లి పాపని కిడ్నాప్ చేసి చంపి అక్కడి నుండి వెళ్లిపోయారు. మోహన్ ఫిర్యాదు తర్వాత పోలీసులు ఈ ఆధారాలు సేకరించారు. తర్వాత వారు రేణుక భర్తను పట్టుకొని ఆ తర్వాత పోలీసులు అన్ని ఫైళ్లను తిరిగేసి మరియు కిరణ్ షిండే చెప్పిన విషయాల ప్రకారం అంజనాబాయిను తన రెండవ కుమార్తెని కనుగొన్నారు. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువచ్చారు. దర్యాప్తు ప్రారంభమయ్యింది. దర్యాప్తు జరుగుతుండగానే 1998లో అనారోగ్యం కారణంగా అంజనాబాయి మరణించింది. ఆ తర్వాత కేసు కొనసాగి కోర్టులో తీర్పు వెలువడింది. 2 కుమార్తెలు రేణు మరియు సీమా చేత 9 మంది పిల్లలు చంపబడినందున హైకోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. 2014లో పిటిషన్స్ పెట్టుకున్నారు. కానీ భారత ప్రెసిడెంట్గా ఉన్న ప్రణవ్ ముఖర్జీ పిటిషన్స్ను తోసిపుచ్చారు. ఇంకా 2022లో తీర్పును మళ్లీ సమీక్షించారు. తమకు ఉరిశిక్ష వద్దు అని, బదులుగా వారికి జీవిత ఖైదు విధించండి అని వారు కోరుకున్నారు. కోరుకున్నట్లుగానే వారికి జీవిత ఖైదు విధించారు. మనం చిన్నప్పుడు పెరిగిన పరిస్థితుల ప్రభావం భవిష్యత్తులో ప్రతిఫలిస్తుంది. అది మంచైనా చెడైనా. మధ్యలో మనకు తారసపడిన వ్యక్తులు మంచివారైతే వారిని అనుసరించి మన చిన్నప్పటి చెడు పరిస్థితుల నుండి బయటపడవచ్చు. కాని మంచి వ్యక్తి భర్తగా వచ్చినా తన చిన్ననాటి పరిస్థితుల మీద కసితో తన పిల్లల్ని కూడా తనలాగే పెంచి ఎంతోమంది తల్లులకు కడుపుకోత మిగిల్చింది. చివరకు తనతో పాటు తన బిడ్డల జీవితాలని నాశనం చేసింది అంజనాబాయి. పరిస్థితుల ప్రభావం మనపై ఎంత తీవ్రంగా ఉంటుందో దానికి అంజనాబాయి జీవితం అద్దం పడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.